లక్ష్మి టాక్ షో. ఈ పెన్సిల్ చూశారు, ఈ పెన్సిల్తో గీయడం మొదలు పెడితే 50 కిలోమీటర్ల వరకు గీయగలుగుతామంట. అదే ఈ పెన్సిల్తో మామూలుగా రాయడం మొదలు పెడితే 50,000 పదాలు రాస్తుందంట. మనము అంతే, మన కెపాసిటీ కూడా చాలా ఉంది, కానీ మనం కొంచెం చేయగానే చాలా అలసిపోతుంటాం. మన కెపాసిటీ ఎలా పెంచుకోవడం అనేది యోగా. ఆ యోగా గురించి మనం తెలుసుకోవడానికి మన కోసం వచ్చినారు యోగా ఎక్స్పర్ట్స్ వనజ గారు. ప్లీజ్ వెల్కమ్ వనజ గారు. యోగా అనగానే మనం అందరం కాళ్ళు ఎత్తి మెడ మీద పెట్టుకోవడం, లేకపోతే చేతుల మీద నడవడం అనుకుంటాం. అంత కష్టం ఆ యోగా చేయడం. సింపుల్గా ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా యోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? యోగా రోప్ ట్రిక్ కాదమ్మా. యోగా ఇస్ లైఫ్ స్టైల్. ఫస్ట్ చిన్న చిన్న డిసిప్లిన్తో చిన్న చిన్న బ్రీతింగ్ ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న మైనర్ చేంజెస్ లైఫ్లో చేస్తే యోగా. యోగా అందరూ అనుకునేటప్పుడు గారిడిలాగా తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకునేది కాదు. కాకపోతే యోగా కాన్సన్ట్రేషన్, మెమరీ డెవలప్మెంట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కొరకు, బ్లడ్ సర్క్యులేషన్ మేజర్ పార్ట్, ఆక్సిజన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తూ నాట్ ఓన్లీ ద ఏజ్, కాన్సన్ట్రేషన్, మెమరీ, అట్లానే సింపుల్ లివింగ్ అండ్ బ్రాడ్ థింకింగ్. సింపుల్ లివింగ్, బ్రాడ్ థింకింగ్ వెరీ గుడ్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ యోగా. దట్స్ ఇట్. మీరు ఇందాక ఆ జ్యూస్, ఏం జ్యూస్ తాగమన్నారు నన్ను? సొరకాయ జ్యూస్ అమ్మా. సొరకాయ జ్యూస్. సొరకాయ జ్యూస్ తోలు తీయకుండా బాగా క్లీన్ చేసి ఆ జ్యూస్ తాగితే దాని బెనిఫిట్స్ ఏంటని పొద్దున్నే తినక ముందు ఎంటీ స్టమక్ లో తాగేటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వన్ థింగ్. అండ్ వెయిట్ రిడక్షన్ కూడా సొరకాయ జ్యూస్ చాలా యూస్ఫుల్. అట్లనే ఆర్థరైటిస్ లాంటి జాయింట్ పెయిన్స్ కానీ, మెనోపాస్ ప్రాబ్లమ్స్లో కానీ, వెయిట్ రిడక్షన్, లేడీస్ ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం ఆల్ లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా సొరకాయ జ్యూస్ చాలా బాగా యూస్ఫుల్ అనమాట. అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఎప్పుడైతే బ్లడ్ సర్కిల్ సెల్స్ తగ్గుతాయో, రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ సొరకాయ జ్యూస్ చాలా బాగా యూస్ఫుల్ అంట. అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ఇండియా. వెరీ, అవును, ఎక్కడ పడితే అక్కడ సొరకాయలు చాలా చీప్గా సొరకాయ. యా. ప్రాణాయామ అనేది సింపుల్గా నాకు ఒక 30 సెకండ్స్లో చెప్పించగలుగుతారా? నేను మీతో పాటు చేస్తాను. ఎప్పుడైనా ప్రాణాయామ చేసేటప్పుడు వెన్నెముకని చక్కగా నిటారుగా ఉండేటట్టు కూర్చుని ఎప్పుడైనా చేయొచ్చు. అట్లానే టైమింగ్స్, అందరికీ మేజర్ థింగ్ ఏంటంటే టైమింగ్స్ ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే ఇది ఎప్పుడైనా ప్రాణాయామ ఎప్పుడైనా చేయొచ్చు. ఆఫ్టర్ ఇమీడియట్లీ ఫుడ్ తర్వాత కొన్ని ప్రాణాయామాలు, కపాలభాతి ఇలాంటివి చేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనం చేస్తున్నది నాడి శోధన ప్రాణాయామ, అనులోమ విలోమ, చాలా పేర్లు ఉన్నాయి. సో ఈ ప్రాణాయామాల్లో స్ట్రెస్ లెవెల్ తగ్గించి మైండ్ బ్యాలెన్స్ ఒక్కటే కాకుండా ఎప్పుడైతే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో అప్పుడు ఇది చేస్తే చాలా బాగుంటుంది. అది మనకి చాలా అవసరం. ఇప్పుడున్న మనుషులకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతూ హై టార్గెట్స్ ఇవన్నీ స్ట్రెస్ లెవెల్ ని తగ్గిస్తూ హ్యాపీనెస్ ని పెంచుతుంది. అట్లానే ఇప్పుడు ఎస్పెషల్లీ పిల్లలకి కూడా ఎగ్జామినేషన్ ఫోబియా ఉంటుంది. అది పోయి వాళ్ళ మైండ్ బ్యాలెన్స్గా విల్ పవర్ని పెంచుకునే దానికి ఇప్పుడు మనం చేస్తున్న నాడి శుద్ధి ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ చాలా బాగా యూస్ఫుల్ అనమాట. ఇది చాలా సింపుల్. చక్కగా కూర్చుని నాసికా ముద్ర అంటే చూపుడు వేలిని, మధ్య వేలిని మూసి పట్టుకోవటం అనమాట. సో బొటన వేలు రైట్ నోస్ట్రిల్కి, రింగ్ ఫింగర్ లెఫ్ట్ నోస్ట్రిల్కి యూజ్ చేస్తాం అనమాట. శ్వాసను 5 కౌంట్లు చేస్తూ 1, 2, 3 అని చెప్తూ 2 రంధ్రాల నుంచి శ్వాస తీసుకుని కుడి చేత్తో రైట్ నోస్ట్రిల్ని క్లోజ్ చేసి 10 కౌంట్స్ లెఫ్ట్ నోస్ట్రిల్తో విడవాలన్నమాట. సో మళ్ళా 5 కౌంట్స్ లెఫ్ట్ నోస్ట్రిల్తో తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి 10 కౌంట్స్ రైట్ నుంచి విడవాలి. మళ్ళా రైట్ నుంచి తీసుకోవాలి. రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి 10 కౌంట్స్ విడిచిపెడితే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది అనమాట. అంతే, మినిమం 5 రౌండ్స్. ఎంత సింపుల్గా చెప్పారు చూసారా వనజ గారు మన కోసం. ఇది చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మనం ఇంకా ఈజీగా చదువుకోవచ్చు, మన ఉద్యోగాలు బాగా చేయొచ్చు, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. 5 minutes కూడా తీసుకోకుండా మనకి ఎన్నో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తాయని మీరు చెప్పారు. మీరు ఇలా ఎప్పుడు మా షోకి వస్తూ ఇలా చిన్న చిన్న చిట్కాలు చెప్తూ మా ఆడియన్స్ మెంబర్స్కి
ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేటట్టు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ వినాయకుడికి దండం పెడతాం, ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని. ఆ వినాయకుడి పేరు పెట్టుకున్నందుకేమో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతున్నారు మన గెస్ట్ వీర వెంకట వినాయక్, మన ముద్దుగా పిలుచుకునే వివి వినాయక్. థ్యాంక్ యూ. మిమ్మల్ని లాస్ట్ చూసింది విష్ణు ఎంగేజ్మెంట్ అప్పుడు. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మీరు అసలు గుర్తుపట్టలేకపోయాను నేను మిమ్మల్ని. ఏం చేశారు మీరు అసలు? స్ట్రిక్ట్ డయటా? స్ట్రిక్ట్ డైట్ అండి. డయట్ అంటే చెప్పండి అసలు ఏం చేస్తున్నారు మీరు, మా ప్రేక్షకులు కూడా ఫాలో అయిపోతాం. అసలు ఇంత షార్ట్ టైంలో ఇంతలా డిఫరెన్స్ ఉంది మీకు అసలు. నేను ఒకరోజు ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్తే అందరూ మొత్తం ఏంటండి ఇంతలా అయిపోతున్నారని ప్రతి వాళ్ళు అంటున్నారు. నాకు ఉంది కానీ ఏంటి ఒకేసారి చాలా మంది అడిగారు ఆ రోజు. ఆ మన్నాడు ఆ స్టిల్స్ చూస్తే నాకే ఇంత చాలా లావ్ అయిపోయి ఒక లావు ఉంది. అప్పుడు డాక్టర్ కిషోర్ అని మాయా క్లినిక్, ఆయన దగ్గరికి ఒక ఫ్రెండ్ తీసుకెళ్తే ఆయన స్ప్రౌట్స్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తినమని చెప్పి ఒక లిస్ట్ రాసిచ్చారు. ఆయనతో ఒక 1 hour ఆయన కౌన్సిలింగ్ చేస్తే నాకు ఎందుకు బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి వెంటనే స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక 1 month తర్వాత అలా వాకింగ్, చిన్న ఎక్సర్సైజ్ అది స్టార్ట్ చేస్తే చాలా మంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా డయట్ స్టార్ట్ చేసిన తర్వాత. అయ్యో నాకైతే కలర్ నేను చాలా డార్క్ బ్లాక్ అయిపోయానండి. ఆయన మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగమన్నారు. నాకు అదే బాగా చేంజ్ వచ్చిందేమో అనుకున్నా. నా కలర్ కూడా మారిపోయింది. వాట్ అ గ్రేట్ డిఫరెన్స్ అండి, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ సినిమా థియేటర్లు మేనేజ్ చేసేవారంట, అవునా? సినిమా థియేటర్స్ మేనేజ్ కాదండి, మా ఫాదర్ మా ఓన్ థియేటర్స్ ఉండేవి. ఓహో, ఎన్ని థియేటర్స్ ఉండేటువంటి? మా ఓన్ థియేటర్స్ దగ్గర మా నాన్నగారు బిల్డ్ చేసినవి 6 or 8 ఉండేవి. ఆయన కంట్రోల్లో దగ్గర 12 థియేటర్స్ వరకు ఉండేవి. మీరు థియేటర్స్లోనే పెరిగారు. మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు? యాజ్ అ డైరెక్టర్ గారు. డైరెక్టర్గా అవకాశం బెల్లంకొండ సురేష్ గారు, ఆయన సిస్టర్ నాగలక్ష్మి గారు, వాళ్ళ మేనల్లుడు బుజ్జి, వాళ్ళ ముగ్గురు నాకు ఫస్ట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. నన్ను ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్ళి కథ చెప్పించింది బుజ్జి, నల్లమల్లి శ్రీనివాస్. వెంటనే నేను ఒక లవ్ స్టోరీ చెప్పాను, అది తనకి చాలా బాగా నచ్చింది. నచ్చి మీరు చదివాను అని చెప్పి అన్నాడు. మీలో ఆ టాలెంట్ ఉందంట కదా, మీరు అలా ఒక కథ చెప్తే అసలు ఎవరైనా పడిపోవాల్సిందే కదా. ఏమోనండి, నేను చెప్పిన ఫస్ట్ హీరో నిజంగానే. తను అన్నాడు నేను బయటికి వెళ్ళిపోవాలండి, నాకు పని ఉంది వేరే, ఒక 5 minutes లైన్గా చెప్పండి. సరే అండి, నేను ఒక 5 minutes హీరో ఇంట్రడక్షన్ వరకు చెప్తాను, దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిగతా కంటిన్యూ చేస్తాను, లేకపోతే అక్కడ ఆపేస్తాను. ఆ 5 minutes అలాగే 1.5 hour మొత్తం సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్ మొత్తం నేరేట్ చేశాను. తను అంత ఇదిగా హ్యాపీగా విన్నాడు. నేను ఓకే అన్నాడు. కరెక్ట్గా ఆ రోజు కూడా గుర్తు నాకు, లగాన్ సినిమా రిలీజ్ అయిన రోజు. అవునా? దాని తర్వాత కొడాల నాని గారికి లవ్ స్టోరీ కాదు, మాకు ఏదైనా ఒక మా స్క్రిప్ట్ కావాలని చెప్పేసి అంటే అప్పటికప్పుడు ఒక 2 daysలో రాసిన స్క్రిప్ట్ అది నా జీవితాన్ని మార్చేసింది. మీ గురించి ఎవరో ఏదో చెప్పారు, సో అది చూద్దాం. ప్లీజ్ టర్న్ ద విజువల్ ఆన్ ప్లీజ్. Vinay is very peculiar assistant director. Not only as assistant director, I feel him like he's my own son also. నేను 100% వెరీ షార్ట్ టైంలో చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడనేది నా పూర్తి నమ్మకం, విశ్వాసం. చాలాసార్లు నా సీన్స్ కూడా తనే తీస్తూ ఉండేవాడు. ఇలాంటి సీన్స్ ఎన్ని వచ్చినాయి, 30-40 వచ్చినాయి మోడల్స్. అప్పుడు 31 మోడల్ ఏంటి అన్న టైప్లో ఎల్బి శ్రీరామ్ ఇతను ఫైట్ చేసుకుని చాలా డిఫరెంట్గా బాగా తీసేవాడు. చాలా బాగా తను చేయగలడు, చేస్తున్నాడు. ఫ్యూచర్ కూడా తనకు చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఈజ్ వెరీ నైస్, గాడ్ ఫియర్ జెంటిల్మెన్. థ్రిల్ అండి నిజంగా. ఫస్ట్ టైం అండి నేను ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, కానీ ఇలాగా నేను షోలో కూర్చొని థ్రిల్ అయింది ఫస్ట్ టైం. ఆ థ్రిల్లే కావాలి మాకు, ఎందుకంటే నేను ఒక షోకి పిలిచినప్పుడు మీకు ఎవరు చాలా క్లోజ్గా మీకు ఒక అఫినిటీ ఉన్న వాళ్ళతోటి ఏదైనా చెప్పిస్తే బాగుంటుందని సాగర్ గారు చాలా కోఆపరేట్ చేసి మాకు లాస్ట్ మినిట్లో హీ వాజ్ ఏబుల్ టు డూ దిస్. ఊరికి వెళ్ళిపోతూ ఫోన్ చేసి నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, త్వరగా పంపించు మనుషుల్ని అని చెప్పి పిలిపించి చెప్పారు. ఆయన కూడా చెప్పలే నాకు. చెప్పలేదు, సర్ప్రైజ్ కదా.
సో మీ ఫ్యామిలీ గురించి మీ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ ఏంటి ఎవరికి తెలీదు. మీకు అసలు పెళ్ళయిందా? అయిందండి. నాకు తెలుసు, అందరికీ తెలియదు కదా. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 2002 మార్చ్ 28 ఆది రిలీజు, ఏప్రిల్ 5th నా మ్యారేజ్. ఓకే. నా వైఫ్ పేరు అనంతలక్ష్మి సత్యవతి. ఏమని పిలుస్తారు? లక్ష్మి అని పిలుస్తా. ఓకే, అనంత లక్ష్మి సత్యవతి ఉండదు. పిల్లలు? నాకు 2 పిల్లలు. ఓకే. ఒక బాబు పాప. ఓకే, పేర్లేంటి? కుందన్ కృష్ణ, హాసిని కృష్ణ. కృష్ణుడు అంటే ఇష్టం ఆమె. మా నాన్నగారి పేరు కృష్ణ. ఓ, అందుకని పిల్లలందరికీ ఆ పేరు వచ్చేలా. ఓకే, రెండిటితో ఆపేశారా ఇంకా? అంతే. మీ గురించి నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అన్నీ తెలిసినట్టువే ఒక డైరెక్టర్గా. మీ గురించి మీరేమో ఇంత సాఫ్ట్గా మాట్లాడతారు, ఇంత క్వైట్గా ఉంటారు. మీరు మటుకు సినిమాలు తీసేది మటుకు ఇందాక చూసాం కదా, 3 సుమోలు ఎగిరిపోయి 4 సుమోలు ఎగిరిపోయి చూసే వాళ్ళకి భయం వేస్తుంది. అంత అగ్రెసివ్నెస్ మీలో ఉందంటారా, లేకపోతే ఓన్లీ పోర్ట్రేయలా? అదేం లేదండి, ఊరికే సినిమాలు చూస్తే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని చేయటం అంతే. అంతే, లేకపోతే మీకు కోపం అనేది రాదు అసలు? నాకు చాలా తక్కువ అండి. మీకోసం ఇంకో ఫ్రెండ్ని పిలిపించాను మీతో మాట్లాడడానికి. పిలుద్దామా మీ ఫ్రెండ్ని? పిలవండి. We're ready for our friend. ఇప్పుడు మన దగ్గర 2 డైనమిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని నేను సర్ప్రైజ్ పుల్ చేసినందుకు నేనే చాలా థ్రిల్ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి మాకు. చెప్పండి. మీ ఇద్దరైనా సర్ప్రైజ్ లేదా ఇంకో సర్ప్రైజ్ అయినా ఉంది ఇక్కడ? సీట్ ఖాళీ ఉంది ఇక్కడ. ఏమో, ఎవరిని మధ్యలో కూర్చోబెడతాను మీకు ఇప్పుడే చెప్పను కదా. ఓకే ఓకే. మీ బూత్ పేరు ఏంటండి? YVS అంటే? ఎలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. మీకు సెంటిమెంటా YVS చౌదరి అని పిల్లలు? లేదు, నా పేరు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్రెడిట్లో నా పేరు వేసుకున్నప్పుడు రాసి చూసుకున్నాను. ఈ స్క్రీన్కి ఇటు పక్కన స్టార్ట్ అయితే అటు పక్కన మనకి వెళ్ళిపోద్ది. మనకి ఇచ్చే 3 feet డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత 6 అడుగులు ఇస్తారు, అయినా కూడా చదవలేరు ఎవరు. అందుకని ఆలోచించి ఏం చేశానంటే YVS చౌదరి నేనే రాసుకుని. మీరు నాన్నగారు సినిమాలో ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు? అసోసియేట్గా పనిచేశాను. 3 సినిమాలు చేశాను ఆయనతో. ఏం సినిమాలు చేశారు? దొంగరాముడు అనే ఒక సినిమా చేశాను ఆయనతో. తర్వాత 2 సినిమాలు చేశాను. అది చేసినప్పుడు మోహన్ బాబు గారితో నాకు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఆయన గురించి ఏమైనా అప్పుడు ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఏమైనా చెప్తారా? బాగా దొంగరాముడు జరుగుతున్నప్పుడు మాత్రం నేను నా రైటింగ్ అది దస్తూరి ఆయనకి బాగా ఇష్టం. ఆయనకి అది చూసే మిమ్మల్ని రాఘవేంద్ర అంకుల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఆ దస్తూరి చూసి ఆయన పెట్టుకున్నారు. మోహన్ బాబు గారికి కూడా అదే నచ్చింది బాగా. ఆయన ఏమన్నారంటే, దస్తూరి బాగుందయా, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. మేకప్ రూమ్లో నేను ప్లే చేసిన సీన్ చూసి. సో ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఒక తల్లి తండ్రి ఎక్కడో దూరంగా ఉండి రికమెండేషన్ లేకుండా సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు మనకు తెలియని ఇంకొక పర్సన్, అందులో ఒక ప్రిన్సిపల్గా ఉన్న ఒక మనిషి మనకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఒక రకమైన ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది మనసులో. ఆ ఉత్తేజంతో నేను ఆ రోజంతా హ్యాపీగా పనిచేశాను. అది మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయింది. అట్లా నాన్నగారు విషయానికి వస్తే, నాన్నగారు ఏంటంటే వర్క్ మైండెడ్, బాగా డెడికేటెడ్. టైమ్స్ మా ఆడియన్స్కి తెలియడానికి ప్రస్తుతం YVS గారు, మీరు కాదులేండి, మా డైరెక్టర్ గారు విష్ణుతో సలీం అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో నాన్నగారిని పెట్టుకొని మీరు విలన్గా చేస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత. కొత్త రకమైన విలన్ పాత్ర. అంటే నా ప్యాషన్లోంచి, నా రిక్వెస్ట్లోంచి ఆయన ఓన్ సంస్థ అవటంతో ఆయనతో పేరేంటన్నారు? శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని ఆ సంస్థ పేరు మీదే. అందరికీ తెలియడానికి ఒకసారి. మన సంస్థలో ప్రెస్టీజియస్ 50th ఫిల్మ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే నాన్నగారు నేను ఎప్పుడో నుంచి ప్యాషన్, నాకు ఎప్పుడో ఒకసారి పని చేయాలని చెప్పి 2-3 సార్లు నేను అప్రోచ్ అయ్యాను ఆయన్ని. ప్రాజెక్టులు ఎప్పుడు మెటీరియల్స్ కాలేదు. ఎందుకంటే కొన్ని కారణాలు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన పర్టికులర్ స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చకపోవడం కానీ, వాళ్ళు ఆ టైంలో వేరే స్క్రిప్ట్ ఆలోచనతో ఉండటం కానీ, దానికి సరిపడా సబ్జెక్ట్ మనకి మొత్తం మీద ఒక టైం వచ్చినప్పుడు అది కనెక్షన్స్ కరెక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ నాకు ఆయనకి నచ్చింది, నేను చెప్పిన ప్రపోజల్ నచ్చింది, ఆయన యాక్సెప్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకు ఆయనతో పని చేయడం. సినిమా అయిన తర్వాత అడుగుతాను మళ్ళీ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని. సినిమా అయిన తర్వాత కూడా ముందు మాట్లాడిన దాన్ని గతాన్ని మార్చలేం కాబట్టి ఇదే మాట మీద నిలబడి ఉంటాను. నేను మొన్న సుమంత్తో మాట్లాడుతూ ఉన్నాను. మొన్న జిమ్లో కనిపిస్తే సుమంత్ ఇలాగ మిమ్మల్ని గెస్ట్గా వస్తున్నారంటే సుమంత్ చెప్పాడు, నాకు YVS చౌదరి అంటే చాలా ఇష్టము అని. మీరు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పింది కూడా నాకు గుర్తుంది. సీతారాముల కళ్యాణం చూద్దాం రండి అన్నప్పుడు సినిమా థియేటర్లో అందరూ ఆము అంటే ప్రివ్యూ థియేటర్లో సుమంత్ ఒక్కడే బయటకు వచ్చి చాలా బాగుంది సినిమా, బాగా ఆడుతుంది అని చెప్పారంట కదా.
మీకు బాగా మెమరీ ఉందండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. Of course. సర్ప్రైజ్. జస్ట్ నేను ఎప్పుడు మాటల మధ్యన ఒక లాంగ్ డ్రైవ్ లోనో ఏదో షాపింగ్కి వెళ్తా US లో ఉన్నప్పుడు ఒకటి చెప్పాను అది. సుమంత్ మీద నా ఒపీనియన్. సుమంత్ నాకు చాలా నిజంగా ఇష్టం అండి. ఆ ఇష్టంతో నాకు లాహిర్కి ఫస్ట్ అప్రోచ్ అయింది, నేను సుమంత్ని అప్రోచ్ అయ్యాను. ఆ టైంలో కూడా ఇదే సేమ్ ఇలాగా తనకేదో ప్రియాక్యుపైడ్ ప్రాజెక్ట్ ఉంది, అందువల్ల తను చేయలేకపోయాను. ఆదిత్య ఓం క్యారెక్టర్కి సుమంత్ని అడిగాను, తను అది కుదరలేదు అప్పుడు ఆ టైంలో. ఏది మాత్రం అవకాశం ఉన్నా ప్రాజెక్ట్ డిమాండ్ చేసినప్పుడు ఢిల్లీ అతను డెఫినెట్గా అడుగుతాను. ఆ యాక్సెస్ మా ఇద్దరి మీద ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరు. దట్స్ బ్యూటిఫుల్. మీకోసం ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చౌదరి, నేను చనువుగా చౌదరి అని పిలుస్తాను. తన అన్నపూర్ణ స్టూడియోస్ క్యాంపస్లోనే రంగప్రవేశం చేశాడు. సీతారామ కళ్యాణం చూద్దాం రారండి, అది ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అందరు సినిమా చూశాక నాకు సినిమా బాగా నచ్చింది. నేను చౌదరితో చెప్పాను, యూ డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్, ద మూవీ విల్ డెఫినెట్లీ రన్ అని నేను చెప్పాను. ద బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ చౌదరి అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఆ సినిమా హిట్ అవుతుందని అంత గ్యారంటీ అనిపించింది నాకు ఏంటంటే చౌదరీస్ మ్యూజిక్ సెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. తను 10 పాటలు చేస్తే ఆ 10 పాటల్లో 9 హిట్ పాటలు. ఐ థింక్ హిస్ స్ట్రెంగ్త్ ఇస్ బేసిక్లీ ద మ్యూజిక్ సెన్స్. అండ్ 3-4 సంవత్సరాల తర్వాత తనే మ్యూజిక్ చేస్తాడు అనుకుంటున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ డూయింగ్ అ ఫిల్మ్ ఫర్ మై ఫ్రెండ్ విష్ణు అండ్ చౌదరి, అండ్ స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్టింగ్ ఇన్ అ ఫిల్మ్ విత్ హిమ్. మీకోసం ఇంకో క్లిప్, ఆ విజువల్ కూడా రన్ చేద్దాం. ఇందాక సుమంత్ బాబు చెప్పిన దాని మీద చిన్న కామెంట్ ఏంటంటే 3-4 ఇయర్స్లో నేను కూడా డైరెక్ట్ చేసి మ్యూజిక్ అనేది అని చెప్పారు. బేసిక్గా నేను పర్ఫెక్షనిస్ట్ని. వర్క్ తెచ్చుకునే విధానంలో వాళ్ళని హింస పెడుతుంటాను, అవతల టెక్నీషియన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు. సో ఆ హింస వాళ్ళని పెడతామే కరెక్ట్, నేను పడతాం నాకు ఇష్టం లేదు. హింస పెట్టడంలోనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పర్ఫెక్షనిజం తెచ్చుకోవడంలో. అందుకు నేను చేయను సుమంత్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐ వాంట్ డూ మ్యూజిక్ డైరెక్షన్, సారీ. మీకోసం ఇంకో క్లిప్ కూడా ఉంది. హాయ్ చౌదరి గారు, మీ గురించి చెప్పాలంటే ఈ షో టైం అంతా కూడా చాలా తెలియట్లేదు దానికి. ఆయన చేసిన సినిమాలకి ఆయనకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ సీతయ్య, ఎవరి మాట వినడం, ఆయనకి నచ్చిందే చేస్తారు, నమ్మిందే చేస్తారు. సెకండ్ దేవదాస్, ఆయన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది దేని గురించి చెప్తున్నాను. జనరలీ మన కొంతమంది ఇలాగ అలా చేయంటారు, అలాగ అలా చేయంటారు, కానీ మనం నమ్మింది మనం చేయడానికి వాళ్ళందరూ అగైన్స్ వెళ్ళడానికి చాలా దమ్ము కావాలి. అంత దమ్ములో ఉన్న ఏకైక ఒక్క మగాడు ఇస్ యలమంచిలి వీర వెంకట సత్యనారాయణ చౌదరి. వాళ్ళు ఇక్కడ కూర్చుని మీ గురించి మాట్లాడుతున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అండ్ మీరు నా గురించి ఎప్పుడు చెప్తా ఉంటారు, ప్రతి సినిమా అయిపోయి నాకు ఫోన్ చేసి నీకేం రాజా తక్కువ, ఎరగదీన రాజా అంటారు. సో I would say the same thing to you. All the best for Salim and Eragadina Raja. నేను చాలా క్వశ్చన్స్ రాసుకున్నానండి, పేజీలుగా. కానీ మీ ఇద్దరిని చూస్తే మీ ఇద్దరు ఇప్పుడు బ్రేక్ తీసుకున్నప్పుడు మీరిద్దరు గుస్ మాట్లాడేసుకుంటున్నారు. అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్పా లేకపోతే ఒట్టి డైరెక్టర్ రెస్పెక్టా? ఇద్దరు డైరెక్టర్లు అవ్వకముందు నుంచి పరిచయం అండి. ఒకసారి షిరిడి వెళ్ళాము తెలియకుండా, అనుకోకుండా. ఇద్దరు అబౌట్ టు డైరెక్ట్ మూవీ. ఎవరు, మీరా? ఇద్దరు కరెక్ట్గా అనుకోకుండా డైరెక్షన్ చేయబోతున్నాడు, ఆయన చేయబోతున్నాడు, ఆయన రాబోతుంది. నాకేమో దాదాపుగా చేతిలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆ టైంలో ఇద్దరం షిరిడి వెళ్ళాం. ఇంకా మాతో పాటు ఇంకా ఫ్రెండ్స్ 12-13 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు సరదాగా అప్పుడు బాగా దగ్గరయ్యాడు వినాయక్. మీరిద్దరు మాట్లాడుకుంటుంటారా? వినాయక్ అనేది ఇప్పుడు అంటున్నాం, అప్పుడు వినయ్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు కూడా బయట వినయ్ అని పిలుస్తారు, బట్ బయటకి క్రెడిట్ నేమ్ వినాయక్ కదా. సో అప్పుడు బస్సులో మేము హైటెక్ బస్సులో అందరం వెళ్ళి సరదాగా షిరిడి సాయిబాబాని దర్శించి రావడం అంతా. అందరూ ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళారు. ఆ ట్రిప్లో వెళ్ళొచ్చిన వాళ్ళందరం కూడా మంచి పొజిషన్స్లో ఉన్నాం భగవంతుడి దయ వల్ల. అది హ్యాపీ అంతే. మీరిద్దరు ఇప్పుడు సినిమాలు తీసేటప్పుడు మాట్లాడుకుంటారా? ఏదైనా ఒక డౌట్ వచ్చినా అడ్వైస్ తీసుకుంటూ ఉంటారా ఒకరొకరి దగ్గర నుంచి? అలాంటివి అనేది ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా అయితే ఏంటంటే ఫిల్మ్ జరుగుతున్నప్పుడు అతను ఖాళీగా ఉంటే తన ఖాళీగా ఉంటే నేను ఎప్పుడైనా కలవటం, లేదా నేను ఖాళీగా ఉంటే తన షూటింగ్లో ఉన్న కూడా తన సెట్స్కి వెళ్తాను. అదొక ఇద్దరి మీద ఒక సెంటిమెంట్ ఉంది. తన షూటింగ్లో ఉండగా నేను నేను సెట్కి వెళ్ళి కలిస్తే తనకి ఆ సినిమా మంచి హిట్ అవుతుంది అన్నట్టుగా అన్ని సినిమాలు అలా చేశాను ఇంతవరకు. మా అందరికంటే కూడా పాటలంటే బాగా మ్యూజిక్ మీద ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ ఇష్టం తనకి. ఫస్ట్ కథ కంటే కూడా ముందు సాంగ్స్ ఏంటని ముందు సాంగ్ ఎక్కడున్నామంటే మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నాను అంటాడు. నా పాటలన్నీ ఫస్ట్ చూపిస్తా తినికి. అలా చూపినప్పుడల్లా సినిమా మంచి హిట్ అయింది. చూపించలేదండి, ఏది చూపించలేదు అనుకో. యోగికి ఒకటే కుదరలేదు మా ఇద్దరికి. అవునా? పక్క రూమ్స్లో లేవు దాదాపుగా. మిగతా దాదాపుగా మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ సీను వైట్ల. నేను బావ అని పిలుచుకుంటాం. అలాగే తనకి తను కూడా మంచి ఫ్రెండ్ అనమాట. మేము ఇద్దరం కలిసి డీ షూటింగ్కి వెళ్ళాం.
మీ డి షూటింగ్కి వెళ్ళి నైట్ ఎన్నింటికి 7:30కి ఎప్పుడు వెళ్ళి తెల్లవారుజామున 5కి ఎప్పుడు వచ్చాం. అవునా? అలా కౌరులు చెప్పుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ టైం Shooting pack up నేను అయిపోయింది. తీసుకెళ్తాను మా సినిమాలన్నిటికీ. గుడ్ లక్ శ్యామ్గా ఉన్నట్టున్నారు మీరిద్దరు. మీ లవ్ స్టోరీ గురించి విన్నానండి. నిన్నే పెళ్ళాడతాలో స్టార్ట్ అయిందంట కదా, అక్కడ కూడా తను మీ వైఫ్ని చూసి నిన్నే పెళ్ళాడతా అని ఏమైనా చెప్పారా? అంతేనండి, దాదాపు అలాగే. లైఫ్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని ఒక ఊహల్లో ఎక్కువ చిన్నప్పటి నుంచి ఉంటుండేవాడిని. సో ఆ ఊహించుకుంటున్న ప్రాసెస్లో అప్పుడప్పుడు మన లైఫ్ జర్నీలో కొంతమంది కలుస్తుంటారు, అనుకోకుండా మనకి వేవ్ లెంత్ కుదిరి ట్రావెల్ అవుదాం అని అనిపిస్తుంటుంది. కానీ అది కంటిన్యూ అవుతుంది కొన్ని చోట్ల. అలా కంటిన్యూ అవుతాక అవకాశం ఏర్పడింది నిన్నే పెళ్ళాడతా సెట్స్ అండి. నేను కో డైరెక్టర్గా వంశీతో పనిచేస్తున్నప్పుడు గీతతో పరిచయం అవడం, చూసిన వెంటనే నాకేదో బెల్స్ మోగుతాయి అని అలా మ్యూజిక్ వచ్చింది. నేను సందీప్ గారితో మ్యూజిక్ ఫాలో అయిపోయింది మమ్మల్ని. అట్లా ఏదో ఒక సోల్మేట్ అనే ఫీలింగ్ కలిగింది. బహుశా అదేదో నన్ను నడిపించి ఉంటుంది. మీరిద్దరూ సినీ ఫీల్డ్ లో ఉన్నారు. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇంట్లో చూపించిన వాళ్ళు చేసుకున్నారు. ఫర్ బోత్ ఆఫ్ యూ, లవ్ అయినా కానీ అరేంజ్ అయినా కానీ ఒక సినీ ఫీల్డ్ లో ఉండేసరికి కష్టం. ఒక పెళ్లి మ్యారేజ్, ఎందుకంటే ఒక టైం అనేది ఉండదు, ఫుడ్ అనేది ఉండదు, సినిమా అనేది ఉండదు, డిన్నర్స్ అనేది ఉండదు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. అలాంటిది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని ఐటీ వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మీ అడ్వైస్ ఏంటి ఫర్ యంగ్ మ్యారీడ్ కపుల్? నన్ను అడిగితే మా ఇద్దరు వైఫ్లను అడిగితే కరెక్ట్ చెప్తారు దీనికి సమాధానం. మీద కూడా ఉంటుంది కదండి. అయితే నేను చెప్పిన అబ్బాయి ఫస్ట్ సెకండ్ హాఫ్ నువ్వు చెప్పాలి. అయితే ఏంటంటే నాకు ఇక్కడ వెసులుబాటు ఎక్కడుందంటేనండి, ఐఎమ్ నాట్ టూ మచ్ బిజీ అండి. నా ప్రాజెక్ట్ అనేది అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏంటో నాకు తెలుసు. కానీ బయట వాళ్ళకి ఏంటంటే థర్డ్ డేస్ లాగుతుంటాడు ప్రాజెక్ట్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ చేస్తుంటాడు అనుకుంటుంటారు. బట్ నా కారణాలు నాకు ఉంటాయి. సినిమాకి జరుగుతున్నప్పుడు చాలా గ్యాప్ ఉంటుంది. నేను నా ఫ్యామిలీ లైఫ్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. సినిమా అయిన తర్వాత ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. లైక్ 1 month అమెరికా వెళ్ళడం కానీ ఫ్యామిలీతో బిడ్డను తీసుకుని. సో మీరు టైం అలా అకామిడేట్ చేయగలుగుతున్నాను. మీకు ఎంతమంది పిల్లలండి? ఒకే ఒక పాప అండి. పాప పేరు? ఎలమంచి యుక్త మ్యూజిక్ అని ఒక మన మ్యూజిక్ అని ఆడియో కంపెనీ కూడా పెట్టాడు ఆ పాప పేరు మీద. దేవదాస్ ఆడియో రిలీజ్ చేశాను అమ్మాయి పాప పేరు మీద. మీరు చాలా ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టారు. ఇంట్లో పారిపోయి ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పి చెన్నైలో ఇటు వచ్చేసి చాలా కథలు చేసి ఏంటి 14,000th ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. 1482 వచ్చింది. అది మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో చేరి చెన్నైలో అది వదిలేసి అసలు మీకు అలా ఎలా అనిపించింది? అంత మంచి ర్యాంక్ను వదిలేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చి, మీ నాన్నగారు ఒక లారీ డ్రైవర్, ఇంట్లో మమ్మీ హౌస్ వైఫ్, ఒక సిస్టర్ పెళ్ళికి కూడా వెళ్ళలేదంట కదా మీరు. ఏదో డబ్బులు చేర్చి 35,000 రూపీస్ ఎంతో పంపించారంట. అమ్మో చాలా మెటీరియల్ ఉన్నాయి. ఈ షో డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలంటే మామూలు మెటీరియల్ లేదు ఇక్కడ. అయితే ఏంటంటే మీరు చెప్పిన అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఏంటంటే మా నాన్నగారు లారీ డ్రైవర్ అండి. అంటే ఒక కామన్ ట్రక్ డ్రైవర్ శాలరీస్ ఎలా ఉంటాయి, ఒక లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ చూశాను. చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు శాలరీ మంత్లీ పంపించేవాడు ఆయన. ఒకసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక లారీ డోర్ పట్టుకుని ఎక్కుతున్నప్పుడు, టైర్ మీద కాలేసి ఎక్కుతున్నప్పుడు ఆయన కాలు వణుకుతుంది చూసి ఇంతో ఇంకెప్పుడు ఎన్ని నెలలు చెప్పించుకోవాలి జీతం అని ఒక అనిపించి, ఎట్లాగైనా సరే ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను అని వాళ్ళకి చెప్పకుండా. మీరు ఇంజనీరింగ్ చదివి ఆయన కష్టపడి అదే మరి చదువుతున్న డబ్బులు పంపించాలి కదా, ఆయన ఎందుకు కష్టపడతాం ఎందుకని చెప్పేసి వాళ్ళకి మాత్రం చదువుతున్నానని చెప్పి సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిపోయాను. సినిమా ఫీల్డ్ జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మహా ఇంట్రెస్ట్ రామారావు గారు దివ్యమోహన్ రూపం. ఆయన చూసిన వెంటనే సినిమాలంటే పిచ్చి స్టార్ట్ అయిపోయింది. మీ ఆఫీస్లో 4 ఫోటోలు ఉంటాయంట. ఎవరి ఫోటోలు అండి? ముందు సినిమా అంటే నాకు ప్యాషన్ కలిగించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిదండి. సెకండ్ వచ్చేసి నన్ను 10 మందిగా ప్రమోట్ చేసిన వేటూరు సుందరరామూర్తి గారిది, నా గురువు గారు రాఘవేంద్ర గారిది. అట్ ది సేమ్ టైం నన్ను ఒక 2-3 ఏళ్ళు నేను ఒక కంపెనీలో ఉండిపోయి కథలు తయారు చేసుకున్నాను. దత్తు గారని ఆయనది. అబౌ ఆల్ దీస్ నాగార్జున గారండి నాకు లైఫ్ జన్మనిచ్చారు, దర్శకుడిగా జన్మనిచ్చిన నాగార్జున గారిది. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన దాసనారాయణ గారి గురించి బాగా ఆయన నన్ను ఇప్పుడు కూడా నేను ది బెస్ట్ నెంబర్ 1 డైరెక్టర్. లైక్ మనకి నటుల్లో ఎన్టీ రామారావు ఎలాగో దాసనారాయణ గారు దర్శకులు అలాగని నేను ఫీల్ అవుతాను. ఆయన ఫోటో ఉంటాయి. సందేశం ఏం సినిమా అండి. ఈ రోజుకి అసలు
ఆ పాటలు కానీ ఆ డోర్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది చూడండి జయసుధ ఆంటీ, అసలు లవ్ స్టోరీ అంటే అసలు నిజంగా ఫీల్ అవుతాం కదా. మీకు అలాంటి ఆయన చెప్పారు అలా యుఎస్కి అలా తీసుకెళ్తారని, మీరేం చేస్తుంటారు? నేను అసలు ఇంట్లో గడిపే టైం చాలా తక్కువ ఉండేది ఇంతకు ముందు. నేను లక్ష్మి సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత చెప్పాను చూసాను నా ఖాళీగా ఉండేవారండి ఎవరు ఇండస్ట్రీలో. అదేం కాదు, ఉన్న విషయం చెప్పయ్యా. లేదు ఖాళీగా ఎవరు ఇచ్చారు చెప్పు. నేను అమృత మీద పడి సినిమా మీద ఎవరు రారండి ఎక్కువ. వీళ్ళు ఎందుకు అనవసరం అలా ఎందుకండి, మేము వచ్చాం కదా, మీ చుట్టూ ఎన్ని రోజులు తిప్పించుకున్నారు మీరు? అసలు నేను తిరగలేదు. ప్రామిసింగ్ యూ ఆల్ కెమెరాస్ అండి. అది నేను ఇంతకుముందు చాలా తక్కువ టైం ఉండేవాడిని ఇంట్లో. దాని తర్వాత లక్ష్మి సినిమా చేస్తున్నప్పుడు వెంకటేష్ గారితో పరిచయం అయిన తర్వాత ఇందాక చెప్పాను చూసారు, కిషోర్ గారితో కూర్చున్నప్పుడు ఎలా అయితే ఒక్కొక్కరు కనెక్ట్ అవుతాము, అలాగా ఆయన ఇంట్లోనే ఎక్కువ ఉండాలి అని చెప్పి నన్ను హిప్నటైజ్ చేశాడు ఆయన. అప్పటి నుంచి నాకు ఖాళీ దొరికితే నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. అవునా? నేను అలానే ఎక్కువ బయటికి ఏమి వెళ్ళాను, జస్ట్ చిన్న చిన్న షాపింగ్ తీసుకెళ్తారు. సో హస్బెండ్స్ వినండి, ఇంత బిజీగా ఉన్న డైరెక్టర్స్ కూడా వాళ్ళ వైఫ్ని షాపింగ్ తీసుకెళ్తారు. సో దిస్ నథింగ్ రాంగ్. మీరు వైఫ్స్ని షాపింగ్ తీసుకెళ్ళి ఓపిక్గా అన్నీ కొనివ్వండి కదా. సో నాకు కొన్ని ట్రూత్ ఆర్ డేర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. వైవిఎస్ గారు మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్. బెస్ట్ హీరో నాగార్జున ఆర్ హరికృష్ణ? టక్కన చెప్పాలి, మళ్ళీ బెస్ట్ హీరో నాగార్జున ఆర్ హరికృష్ణ? నాగార్జున గారు కత్తి అండి, హరికృష్ణ గారు చాకు. బెస్ట్ ప్రొడ్యూసర్ నాగార్జున ఆర్ మోహన్ బాబు? నాగార్జున గారు, మోహన్ బాబు గారు ఇద్దరు. వెరీ గుడ్ ఆన్సర్. వర్స్ట్ ఫ్లాప్ ఒక్క మగాడు యోగి? ఒక్క మగాడు ది వర్స్ట్ అండి. ఎందుకంటున్నానంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు, మా అన్నయ్య గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అంతే బాధపడ్డాను. యూనో మీరు క్రిమినల్ సినిమా పనిచేసేటప్పుడు కూడా మధ్యలోనే చెప్పారంట ఈ సినిమా తెలుగులో ఆడదు, హిందీలో ఆడొచ్చు అని. ఏనా? ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకి ఒక హీరో అన్న అతను ఇదర్ రివెంజ్ అయినా తీసుకోవాలి, లేకపోతే చంపనైనా చంపేసేయాలి, ఇలా పారిపోవడం మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, హిందీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చేమో అన్నారంట. మీరు అప్పుడే అంత ముందు చూపు చూసేవాళ్ళు, మీకు ఒక మగాడు మీ కన్సెప్షన్, మీ డైరెక్షన్ మీకు అనిపించలేదు ఆ సినిమా? ఒక్క మగాడు విషయానికి వద్దలకి ఏమైందంటే, నేను ఊహించిన ఒక్క మగాడు వేరండి. నాకంటే ప్రేక్షకులు ఒక్కొక్కళ్ళు రకరకాలుగా ఊహించేసుకుని ఆ ఒక్క మగాడు ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి. సో వాళ్ళ ఆలోచనల దృష్టికి నేను రాలేకపోయాను అంతే. అంటే సినిమా బాగుంది, సినిమా బాగుందని నాకు బాగుంది, ఓకే, నాకు సాటిస్ఫాక్షన్ నాకు సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ తీశాను కాబట్టి రిలీజ్ చేయగలిగాను, లేకపోతే రిలీజ్ చేయను, అడ్డం పడిపోతాను, ప్రింట్లకి అడ్డంగా పడుకుంటాను, నెగిటివ్ దగ్గరికి వెళ్ళినాను. సో నేను ఒక్క మగాడు వరకు నేను రిపెంట్ అయ్యేది ఏంటంటే సినిమా యొక్క రిజల్ట్ మీద రిపెంట్ అవుతున్నాను తప్పితే దానికి పెట్టిన హార్డ్ వర్క్ కానీ డెడికేషన్ కానీ హైలీ డెడికేటెడ్గా పనిచేశాను. బాలకృష్ణ గారు కూడా చాలా 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 డెడికేటెడ్గా పనిచేశారు. అంత లిబర్టీ కానీ అంత స్వాతంత్రం కానీ ఏ డైరెక్టర్కి ఎవరైనా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ హీ హస్ గివెన్ లాట్ ఆఫ్ లిబర్టీ. బెస్ట్ హీరోయిన్ ఇలియానా ఆర్ సిమ్రన్? సిమ్రన్ ఒకప్పుడు, ఇప్పుడు ఇలియానా. బెస్ట్ డెబ్యూటెంట్ హీరో వెంకట్ ఆర్ రామ్? రామ్. మీకు మీరు తీసిన సినిమాల్లో బెస్ట్ సినిమా ఏది? ఆది, ఠాగోర్? ఆది. మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నయనతారానా, త్రిషానా? నయనతార. ఎందుకు? ఎక్కువ సినిమాలు చేశాను. మీరు డైరెక్టర్ కాకుండా ఉంటే ఏమి చేసేవారు? థియేటర్లో రన్ చేసేవారా? 100% ఏదో సినిమా థియేటర్ రన్ చేసాం. టైం అయిపోతుంది అంటున్నారు. నాకు ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరిద్దరూ ఏదో ఒక సినిమా ఫీల్డ్ అనే దానికి మీరు ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా వచ్చినా ఇద్దరూ కష్టపడి వచ్చారు. మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు మనం చూసే ప్రేక్షకులు కానీ మన లైవ్ ఆడియన్స్కి కానీ మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, నమ్మిన వర్క్ ఏదైతే అనుకుని దిగామో దాని మీద పూర్తి అవగాహన అనేది ఏర్పడాలండి. ఏర్పడిన తర్వాత డిటర్మినేషన్తో, డెడికేషన్తో హార్డ్ వర్క్ చేయాలండి. ఎక్కడ ఇది మన చేతులు దాటి వెళ్ళిపోతుంది అని ఒక సెన్స్ మనకి హెచ్చరిస్తున్నా కూడా చేయకూడదు ఆ పని. అంటే అలా వదిలి వెళ్ళిపోతున్నా కూడా దాన్ని వదులుకోకుండా దానికోసం మ్యాక్సిమం ఫైట్ చేయాలండి. అంటే మన సెన్సిబిలిటీలోంచి ఎప్పుడు ఏ పని అయినా సరే, అది చదువైనా సరే, మనం చదువుతున్నాం తెలుస్తుంటుంది, బట్ మనం లైట్ వేసుకుని వేరే ఆలోచనలు చేస్తుంటాం. అంత ముందు రోజు కలిసిన అమ్మాయి గురించో, లేదా చూసిన సినిమా గురించో అలా మోసం చేసుకోకూడదు. అలాగే డైరెక్షన్ కూడా, అది ఏదైనా కూడా మనం ఏం చేస్తున్నాం, అది చేస్తున్న దాని మీద మనం నిజంగా విల్తో చేస్తున్నామా,
వీళ్ళకి అగెనిస్ట్గా జరుగుతుంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం, ఏ సెక్టార్స్లో అవుతున్నాం. అలా అనేది అంటే ఫుల్ డెడికేటెడ్గా డిటర్మినేషన్తో హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా అంటే ఒకరోజు అటు ఇటుగా మాత్రం డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. వాటన్నిటిని మించి మనశ్శాంతి ఉంటుంది. మీరు చెప్పింది చాలా ట్రూ. యూనో మనం జనాలను చూసి మనల్ని ఇట్స్ ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని ఈరోజు అంటారు, కానీ మీకు 13 సంవత్సరాలు పట్టింది ఈ పొజిషన్కి రావడానికి. అది అందరూ దాన్ని ఆలోచించరు. యూనో వచ్చేసారు, డైరెక్టర్ అయిపోయారు. అంతకుముందు మీకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, ఒక రచయితగా ఎన్నో లెవెల్స్ నుంచి, కానీ మీ విజన్, మీ డ్రీమ్, మీ గోల్ మీకు కరెక్ట్గా ఉన్నింది. మీరేమంటారండి? ఫస్ట్ మనం ఎంచుకునే పని అది ఏదైనా కావచ్చు, ఫస్ట్ ఇష్టపడాలి, దాని తర్వాత కష్టపడాలి. ఇష్టం ఆయన లేకుండా చెప్పిందే మీరు 2 wordsలో చెప్పారు, ఇష్టపడాలి, కష్టపడాలి. ఇష్టం లేనిది ఏ పని చేయకూడదు. అలా చేసిన వాళ్ళు హ్యాపీగా ఉండరు కూడా. మీరు చూస్తారు కదా మనుషులతో జనరల్గా మాట్లాడేటప్పుడు కూడా నేను సినిమా అన్హ్యాపీనెస్లో ఉంటారు. నేను సినిమా ఫీల్డ్కి వస్తానంటే మా ఫాదర్ డెడ్ అగెనిస్ట్. పెద్దలు ఏంటంటే సినిమా ఫీల్డ్కి వెళ్తే పెళ్ళి అవ్వదు, ఎవరు మంచి సంబంధాలు రావు, అంటే నీ గురించి బాగా మాట్లాడుకోరు. అఫ్కోర్స్ ఎవడు మాట్లాడుకు నాకేంటి, అవ్వదు, పెళ్ళి అవ్వకపోతే ఏమైనా లైఫ్ ఏమైనా ఇదే వాళ్ళే మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా. నాకు ఇష్టం అక్కడే ఉంటా. అని దాని తర్వాత 12 hours, 18 hours, 19 hours, 24 hours కూడా మేము వర్క్ చేస్తామండి. నాకు ఎంత ఇష్టం. అదొక కష్టం లాగా అసలు అనిపించదు. ఐ నో దట్ ఫీలింగ్. నేను 24 years అయింది వచ్చి ఇండస్ట్రీకి. ఇప్పుడు ఈ సంవత్సరం వయసు ఎంత? వయసు చెప్పకూడదండి. 24 ఉండండి, నేను క్యాల్కులేట్ చేస్తాను. మీరు ఇంజనీరింగ్ మానేసి వచ్చారంటే 24 years అయిందంటే, సో ఇంజనీరింగ్ మానేస్తే ఇప్పుడు చెప్తాం ఒక 20 అనుకోండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇంకా 24 years, 40 పైన మీ వయసు. 40 పైనేనండి. అంతే. ఎంతైనా కానీ అలా ఉండడు. మీరిద్దరూ పబ్లిక్గా మీ వైఫ్స్కి ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? తను మీకు ఇంతవరకు ఎలాంటి వైఫ్గా ఉన్నారు? రియల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ వైఫ్ అండి. లవ్ స్టోరీ లైఫ్కిను ఫ్యామిలీ స్టోరీకి చాలా తేడా ఉంటుంది. కొన్ని గోల్డెన్ మూమెంట్స్లోనే లవ్ స్టోరీ ఇప్పుడు కలుస్తుంటాం. చక్కగా నైల్ పాలిష్ పెట్టుకుని వాళ్ళు వస్తారు, మంచి బట్టలు తీసుకుని మనం వస్తాం, ఎవరైనా చూస్తారని అండర్ కరెంట్లో కలిసేది, ఆ వాల్యుబుల్ మూమెంట్స్ వేరు. బట్ పెళ్ళైన తర్వాత ఏంటంటే ఆ లవర్నే పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుద్దంటే, పెళ్ళైన వెంటనే మన ముందు పళ్ళు దొంగకోవడం కాడి నుంచి మనం కూడా ఒక అంటే మనలో ఉండే సెకండ్ డైమెన్షన్ కూడా ప్రతి వాళ్ళకి మన గురించి కానీ మనకి వాళ్ళ గురించి కానీ అయినా తెలిసినా కూడా బాండ్ ఓవర్ అటన్నిటిని మించి మనం మెయింటైన్ చేసి కట్టిపడేసే బాండ్ ఓవర్ ఏంటంటే ఎనీ టైం నా యొక్క బాధలు కానీ సంతోషాన్ని కానీ రియల్గా ఎంజాయ్ చేసే ఒక పర్సన్ నా వైఫ్ అనే ఒక విజన్ ఉంటుంది కదా నా వైఫ్లో కనపడే ఒక లక్షణం. ఆ లక్షణం అనేది నన్ను నడిపిస్తుంది. ఆ విషయంలో గీతతో నేను చాలా గ్రేట్, నా వైఫ్ అండ్ లవర్ గీతతో. అదే నేను ఆ అమ్మాయికి ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎప్పుడు అలాగే ఉండమ్మా, దయచేసి వాడి మీద చెప్తే వినమని నాకు తెలుసు, కానీ అందరూ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీరు? లక్ష్మి, నన్ను చాలా బాగా చూసుకుంటావు. నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈ సొసైటీకి మన పిల్లలిద్దరిని మంచి పిల్లలుగా ఇవ్వాలి, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. మీరిద్దరూ ఇలా నవ్వుకుంటూ సరదాగా ఉన్న సీరియస్గా సినిమాలు తీస్తుంటారు కదా, మీ ఇద్దరు ఫేసెస్ ఫనీగా గీస్తే ఎలా ఉంటుందని మీకోసం ఒక క్యారికేచర్ వేసాం జఫేర్ గారి దగ్గర నుంచి. మాకు తెలియకుండా వేసారంటే మాకు చూసి మాకు కూర్చోబెట్టేసారా? ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేసాను. చిన్న గిఫ్ట్ అనమాట తీసుకెళ్ళడానికి. మీరిద్దరూ ఇలాగా స్పోర్టివ్గా తీసుకొని అన్ని ఆన్సర్స్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో చాలా బాగుందండి, థ్యాంక్ యూ, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఇది నాకు తెలిసి మొత్తం అందరు సెలబ్రిటీస్ ఈ షోకి వస్తారు. థ్యాంక్ యూ. గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అంటే ఫస్ట్ నాకు ఈయన చూడగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మా గురువు గారు సాగర్ గారిని చూడగానే నాకు థ్రిల్లింగ్ అనిపించింది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి చాలా బాగుందండి. From your mouth to God's ears. Thank you so much.